ఛానలుకి స్వాగతం. జూలై 5వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వృషభ రాశి వారి ఇంట్లో ఒకరికి ప్రాణగండం ఉంది. దయచేసి నా మాట విని ఇలా చేసి తప్పించుకోండి. అయితే వృషభ రాశి వారి యొక్క ఇంట్లో ఎవరికి ప్రాణగండం అనేది అమావాస్య తర్వాత కనిపిస్తుంది. ఎటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ ప్రమాదం నుండి వారు బయటపడగలుగుతారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే కనుక సహనం చాలా అధికంగా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో కోపం చాలా త్వరగా వస్తుంది. కోపం వస్తే మాత్రం తగ్గటం చాలా కష్టం. అలాగే దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొంత మొండితనం కూడా అధికంగా ఉంటుంది. మొండి పట్టుదలను విడిచిపెడితే మాత్రం వృషభ రాశి వారు జీవితంలో మంచి స్థితిలోకి చేరుకోగలుగుతారు. అలాగే ఈ వృషభ రాశి వారు ధన సంపాదన విషయంలో మాత్రం అదృష్టవంతులనే చెప్పుకోవాలి. కానీ ధనాన్ని వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది కాబట్టి వీరు పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే జూలై 5వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వృషభ రాశి వారికి మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రాణగండం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే 70 ఏళ్ల పైబడిన వృద్ధులు ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు ఇలా ఎవరైనా కావచ్చు, వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించడం, సరైన చికిత్స అందించడం చాలా ముఖ్యం. లేకపోతే మాత్రం మీరు ప్రాణాల మీదికి వచ్చే పరిస్థితిని వారికి తీసుకువచ్చిన వారవుతారు. కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే సమస్య వచ్చినప్పుడే దానికి తగిన పరిష్కారాన్ని కనుక్కోవాలి. అశ్రద్ధ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా సమస్య తీవ్రతను పెంచిన వారవుతారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఈ వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తుంది. అంటే వృద్ధులే కదా అని వారి ఆరోగ్యం పట్ల మీరు అశ్రద్ధ చేశారంటే మాత్రం ప్రాణాల మీదికి వస్తుంది. అనేక రకాల అనారోగ్య సమస్యలు వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే మీరు చాలా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వృషభ రాశి వారి యొక్క జాతకాన్ని చూస్తే కనుక సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా రాణించే అవకాశాలు కూడా ఉంటాయి. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలు సేకరించడం వంటి వాటిపై వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది. వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, సంగీత పరికరాల వ్యాపారాలలో వీరు బాగా రాణించే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఏదైనా పనిలో వీరు నిమగ్నమైతే ఆహారం, నిద్రపై శ్రద్ధ చూపకపోవటం వల్ల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, అదృష్ట అంకె 6, అలాగే అదృష్ట వారం శుక్రవారం. మధ్య వయసు నుండి మీ జీవితం చాలా అద్భుతంగా సాగిపోతుంది. అనుకున్నటువంటి జీవితాన్ని మధ్య వయసు నుండి వీరు చూడగలుగుతారు. అలాగే అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా మీ జీవితంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవటం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. వయసులో శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయటానికి కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అయితే వృషభ రాశి వారు పెద్దల ఆస్తులు సంక్రమించటం వల్ల కూడా ఆర్థికంగా దృఢంగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. వీరి చేతిలో డబ్బు నిలవదు కాబట్టి మీరు స్థిరాస్తులను కొనుగోలు చేయటమే మంచి ఫలితాలను మీకు ఇస్తుంది. అలాగే శివారాధన, విష్ణు ఆరాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. గణపతిని ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలు చేయటం వల్ల విశేషమైన ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. చూశారు కదండి, జూలై 5వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వృషభ రాశి వారి యొక్క ఇంట్లో ఎవరికి ప్రాణగండం కనిపిస్తుంది, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ప్రమాదం నుండి వారిని బయట పడవేయగలుగుతారు, అలాగే ఎటువంటి దేవతారాధన, ఎటువంటి సేవా కార్యక్రమాలు మీకు మేలు చేస్తాయి. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.